ఇవాళ మాల మహానాడుకు సంబంధించి అధ్యక్షులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 14న రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నాం. కిషన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగా కుట్ర చేస్తారు, మాలని అణచివేయాలని చూస్తున్నారు. వాస్తవానికి ఎస్సీ వర్గీకరణ ఏం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి మేలు జరిగింది? ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అనేది ఈరోజు సమస్య కాదు. అది గత 94 నుంచి ఉద్యమం స్టార్ట్ అయింది ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో. అది అంచెలంచెలుగా 2000 వరకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2000లో ఏబిసిడి వర్గీకరణ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని ద్వారా మాదిగ ఉపకులాలు కూడా లబ్ధి పొందినాయి, కొన్ని ఉద్యోగాలు కూడా రావడం జరిగింది. దాని తర్వాత 2004లో సుప్రీంకోర్టు దాన్ని పార్లమెంట్ ద్వారానే రావాలన్న దాని మీద ఒక టెక్నికల్ రీజన్ తోటి కొట్టివేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్ ఒక ఏబిసిడి వర్గీకరణ కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి 2004 నుంచి 24 వరకు, అంటే మొన్నటి వరకు కూడా ఉద్యమం చేస్తూ వస్తూ ఉన్నాం. మాదిగలు ఎక్కడైతే అణగారిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదో, ఎవరికైతే వాళ్ళకు సమాన ఫలాలు అందుతలేవో, దాన్ని ముఖ్యంగా సామాజిక న్యాయం కావాలనే ఉద్దేశంతో మందకృష్ణ గారు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయం జరగాలనేది ఆయన ప్రధాన డిమాండ్ తోటి ముందుకెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు పంజాబ్ కావచ్చు, మరి హర్యానా కావచ్చు, ఇటువంటి రాష్ట్రాలలో వాళ్ళ కోర్టుకు వెళ్ళారు. ఇదే దీని మీద మాకు కూడా వర్గీకరణ కావాలి. అప్పుడు పంజాబ్ ఆ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఏం తీర్పిచ్చిందంటే, ఎస్సీలు అంటే ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలే తీసుకోవచ్చు, ఎందుకంటే సామాజిక న్యాయము చేసే బాధ్యత రాష్ట్రాలకి ఉంది. ఆర్టికల్ 14, 15(4), 16 అంటే అదేంటంటే ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికీ సమానంగా అవకాశాలు దొరకాలి, సమానంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలే దీని మీద ఒక స్టెప్ తీసుకోవాలి. కాబట్టి రాష్ట్రాలకు అధికారాలు అప్పచెప్తూ రాష్ట్రాలకు ఒక డైరెక్షన్ ఇచ్చింది. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటి కూడా ఈ ఎస్సీ వర్గీకరణను సబ్ క్లాసిఫికేషన్ అంటారు. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ చేసుకుంటే మాదిగా కాకుండా ఇంకా వాళ్ళ కింద ఉపకులాలు చాలా ఉన్నాయి. చెమార్ కావచ్చు, మోర్చి కావచ్చు, దక్కలి, సింధు, రెల్లి, తర్వాత ఇంకా బుడగ జంగాలు, ఇలాంటి ఇంకా అట్టడుగున్నటువంటి వర్గాలు ఏదైతే ఉన్నాయో, విద్యకు నోచుకొని వర్గాలు, ఉద్యోగాలకు నోచుకొని వర్గాలు, రాజకీయాలకైతే అసలే నోచుకొని వర్గాలు, వీళ్ళను కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక సామాజిక కోణం లోపల సుప్రీంకోర్టు తన తీర్పును వెల్లడించింది. ఆ తీర్పుకు అనుగుణంగా పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ అప్పుడు జరుగుతూ ఉంది ఆగస్టు 1 రోజు, ఆ సెషన్ అదే రోజు 11 o'clock మరి సుప్రీంకోర్టు తీర్పు రావడము, తీర్పు తదనంతరం వెంబడే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఇది పెండింగ్ ఇష్యూ, ఇది 30 ఏళ్ళ నుంచి జరుగుతుంది, ఒక క్లిష్టమైన సమస్య, కాబట్టి దీనికి ముగింపు పలకాలనేది మాదిగ ఉపకులాల డిమాండ్. ఇది అభివృద్ధి చెందని వాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు, అణచివేత గురైన వాళ్ళు, విద్యా ఉద్యోగాలు పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యమానికి ఒక స్ఫూర్తినిస్తూ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్కి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1 రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వెంటనే ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటనకు అనుకూలంగా మినిస్ట్రీ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఏకసభ్య కమిషన్ జస్టిస్ వారితో ఒక ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేయకుండా సింపుల్గా మనం అసెంబ్లీలో తీర్మానాలు చేసి జీవో తీస్తే మళ్ళీ టెక్నికల్ ఆబ్జెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి ఆ నివేదికలో కూడా ఎటువంటి మార్పులు చేసినట్టుగా ఏం కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగానే సభలో ప్రవేశపెట్టి అందరితో ఆమోదముద్ర వేయించుకున్నట్టు తెలుస్తోంది, అంతేనా? ఎస్, యాక్చువల్గా ఏకసభ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటంటే అందులో ఎంపీరికల్ డాటా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చింది. ఒక జనాభానే కాదు, జనాభా ప్రాతిపదిక కాకుండా ఎకనామిక్ కండిషన్, ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా విద్యలో ఎంతవరకు ఏ కులం ఎంత అభివృద్ధి చెందింది, ఉద్యోగాలలో ఎంతవరకు ఉన్నారు, ఈ 4 కోణాలు, విద్య, ఉద్యోగము, ఆర్థికము, తర్వాత జనాభా, ఈ 4 కోణాలలో చూసి ఏ కులం అయితే ఇంకా అభివృద్ధిలోకి రాలేదో, ఉద్యోగాలు లేవో, విద్యలో లేరో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనే దాని మీదనే సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు. దానికి అనుగుణంగా ఏకసభ్య కమిషన్ ఏం చేసిందంటే మొత్తం జనాభా లెక్కలు చేసింది. ఎస్సీ 59 కులాలలో జనాభా ఎంత ఉంది, 52 లక్షలు సంథింగ్ జనాభా తీసింది. దానిలోకి వెళ్ళి 32 లక్షలు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాదిగలు, మాదిగ ఉపకులాలను చెమారు, మోచి ఇవన్నీ కలుపుకుంటే 18,74,000 మంది, 18,74,334
ఈ ఫిగర్ కరెక్ట్ ఫిగర్ ఉమ్. ఇది ఉంది. అలాగే మాల ఉపకులాలు తీసుకుంటే 17,71,000 వాళ్ళు ఉన్నారు. ఉమ్. అదేవిధంగా బుడిగ జంగాలు ఇంకా సంచార జాతులు పూసవెర్లోలు కావచ్చు, మిగతా అసలు ఈ సమాజంలో ఏం తింటున్నా అన్నానికి నోచుకొని కులాలు సంచార జాతులు వాళ్ళకు ఒక 1% సపరేట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.